నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, నిన్న జగన్ గారు చేసినటువంటి పర్యటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఏదైతే పొగాకు రైతుల కోసం వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. ఈయన వెళ్ళడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ పార్టీ వాళ్ళకి శ్రేణులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రైతుల్ని కాపాడడానికి వెళ్ళినట్లేదు, అక్కడ ఉన్న పంట పొలాల్ని తొక్కడానికి వెళ్ళినట్టుగా ఉంది. ఆ బైక్ ర్యాలీలు కానీ, ఆ బట్టలు ఇప్పుకొని అర్ధనగ్న ప్రదర్శనలు కానీ, అంటే ఇప్పుడు జగన్ గారు ఎక్కడికైనా పర్యటనకి వెళ్తుంటే అక్కడ ప్రజలే భయపడే సిచ్యువేషన్కి వచ్చేసింది. అంటే చుట్టుపక్కల వాటిని ఇంకెంత ధ్వంసం చేస్తారో అని చెప్పేసి, దీనికి మీ విశ్లేషణ చెప్పండి. మీరు అన్నారు అర్ధనగ్న ప్రదర్శన అని. మీరు అది చూస్తే ఒక సినిమాలో సీన్ గుర్తు తెచ్చుకోవాలి. కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్, అరే నాకు మర్యాద ఇవ్వాలరా, తలకున్న కండువ తీసేయాలని చెప్తూ ఉంటే పాపం వాడు గోచి పెట్టుకుని వస్తే, అరే సార్ మర్యాద ఇవ్వాలి, నువ్వు గోచి తీస్తావా తీవన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా అలానే అనుకోవాలి. మరి ఏం చెప్పాలి? చిరాకు, అసహ్యం, చీదర అన్నీ వస్తున్నాయి. అయినా కూడా మేము మారం, ఇలానే ఉంటాం. మాజీ ముఖ్యమంత్రి స్టేజ్ లో ఉన్నటువంటి ఈయన ఎంత హుందాగా బిహేవ్ చేయాలి, అలాంటిది ఆయన ముందు వీళ్ళందరూ బట్టలు చింపుకొని అరవడాలు, బైక్ ర్యాలీలు ఇలా చుట్టూ తిప్పడం, సైలెన్సర్లు తీసేసి బైకులకి, ఇవన్నీ ఎలా భరిస్తున్నారు ఆయన? అసలు అదే ఇష్టం జగన్ కి. గంజాయి బ్యాచ్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం. అమ్మవారికి మనం దోపమేస్తాం, జగన్ గంజాయి దోపమేస్తారు వీళ్ళందరూ వచ్చినప్పుడల్లా. ఇంకొంచెం ఉత్సాహంగా, ఉల్లాసంగా. ఇప్పుడు మనకి ఈ జాతరలు జరుగుతూ ఉంటాయి, అక్కడ బాగా వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వటానికి అమ్మవారు చాలా ఇష్టం అంట అని చెప్పి గుగ్గిలమని, సాంబ్రాణి అని ఇవన్నీ వేస్తూ ఉంటే దానికి ఒక రకమైన వాళ్ళు ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు డెవోషనల్ గా. వీళ్ళు ఏంటంటే ఈ గంజాయి మత్తులోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు చిందులేయటం, చించుకోవటం, ఈ బట్టలన్నీ ఇలా చేయటానికి వీళ్ళకి ఇది కావాలి. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి ఇట్లాంటి వాళ్ళ గురించి? సరే, నిన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పొగాకు రైతుల కోసం వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాలి, ఏం చేయాలి అక్కడ అంటే, వాళ్ళు అనుకున్నారంట సరే ఇక్కడ పొగాకు వేలం జరిగిద్ది, లేకపోతే ఇది ఎలా కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి, ఇవన్నీ చూస్తాడు ఆయన ఉండి, పరిశీలిస్తే తనకు కూడా తెలుస్తుంది ఇక్కడ విషయాలని చెప్పి అనుకున్నారంట. సమస్యలు లేవు, విషయం తెలుసుకుంటాడు కనీసం వచ్చినందుకు. ఎందుకంటే సమస్యలు ఏ విధంగా కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుంది, దాదాపుగా 230 కోట్ల రూపాయలు ఈ రైతుల కోసం వెచ్చించి ఆ పొగాకులను కొనుగోలు చేయడానికి నిధులు విడుదల చేయడం ఎప్పుడో జరిగిపోయింది, ఈ రోజున కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1.5 year లోనే జరిగిపోయింది. మరి ఈ రోజున ఈ వ్యక్తి వెళ్ళి కనీసం అదన్నా చేస్తాడంటే అది కూడా చేయలేదంట. రైతులు అంటున్నారు ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమాలు చూస్తాడేమో ఆయన అనుకున్నాము, అబ్బాయి ఆయనకు అవన్నీ అవసరం లేదు, ఆయన వచ్చిన కార్యక్రమం వేరే ఉంది. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, చిందులు వేయటాలు, అరవటాలు, బట్టలు తీసేయటాలు, జగన్మోహన్ రెడ్డిని చూసి పిచ్చి పిచ్చిగా అరవటాలు. ఆ హెలిప్యాడ్ దగ్గర చూసాం కదా, అసలు పర్మిషనే లేదంట. ఒక 200 మంది రైతుల్ని జగన్మోహన్ రెడ్డి అక్కడున్న ఏదైతే ఆ పొగాకు కేంద్రం ఉందో దాంట్లోకి అనుమతి అడిగారంట వీళ్ళు వెళ్ళి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సరే అని చెప్పేసి ఒక 200 మంది రైతులకి అక్కడున్న పోలీస్ వ్యవస్థ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క కాన్వాయ్ వెళ్ళేటప్పుడు దాంతో పాటుగా 100 మంది వెళ్ళిన పరిస్థితి. బ్యారికేడ్స్ అని నాశనం చేసేసి ఎంత ఆస్తి నష్టం ప్రభుత్వానికి, ఎక్కడి నుంచి వస్తుంది అదంతా? జగన్ అనే వ్యక్తి ఎందుకు వచ్చాడు అంటే పొగాకు రైతులకి నష్టం కలిగించడానికి వచ్చాడు అనేది మాత్రం వాస్తవం. నీ వల్ల మేలు చేయకపోతే చేయకపోయావు, నువ్వు ఉన్నప్పుడు ఎదురుకి అతిగతి లేదు, రైతులకు ఎక్కడ నువ్వు ఆదరించింది లేదు, వాళ్ళని నువ్వు ఏదో ఆదుకుని ఏదైనా చేసావనేది లేదు. మరి ఈ రోజున ఆ రోజున నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం చేయలేదు, ఈ రోజున నువ్వు సీఎం అయిపోయిన తర్వాత కూడా ఏమీ చేయలేకపోయావు. ఎందుకు వచ్చాడు అంటే బల ప్రదర్శన కోసం వచ్చాడు, బజార్లో అమ్మడి తిరగటానికి వచ్చాడు. వీళ్ళంతా ఈ గంజాయి బ్యాచ్ని అంతా వేసుకొని బండి ఆ బైకులకి సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద సౌండ్స్ తోటి అక్కడున్న ఏదైతే హోటల్స్ కానీ, అక్కడున్న దేవతామూర్తుల ఆ ఫొటోస్ కానీ అవన్నీ కింద పడేయటం, హోటల్స్ అన్ని బీభత్సం చేయటం, ఆ పొగాకు బేళ్లు చూస్తే మొత్తం పిచ్చిగా దొక్కేస్తారు. ఇప్పుడు మనకి మంచి పంట పొలంలోకి గేదెలను వదిలితే ఎట్లా ఉండిద్ది అలా చేశారు. వీళ్ళంతా కూడా అచ్చోసిన ఆంబోతుల్లో పడి సర్వనాశనం చేయడానికి మాత్రం ఉన్నారు. మనం చూసాం సిదిరి అప్పలరాజుది చూసాం. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, అసలు సిదిరి అప్పలరాజుని పరామర్శించాలి. విషయం ఏంటంటే, ఎందుకు నువ్వు పరామర్శించలేదంటే, చాలే ఊరుకో, నేను వచ్చింది ఆడి కోసం కాదు, నేను వచ్చింది కార్యక్రమం ఇది, ఇక్కడ ఒక బీభత్సాన్ని సృష్టించాలి, జగన్ అనేవాడు ఉంటే ఎలా ఉండిద్దో తెలియాలి, మరి అధికారం లేకపోతేనే ఎలా ఉంటే, అధికారం ఉంటే నాతో ఎలా ఉండిద్ది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇట్లా ఇంత దుర్మార్గమైన వ్యక్తి, ఇంత దుర్మార్గం ఆలోచించే ఈ పార్టీలు మనకు అవసరమా?
మన రాష్ట్రానికి. మేడం ఇంకొకటి, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లోనే ఒక ఆవిడది హోటల్ పడేయడం అంటే ధ్వంసం చేయడం జరిగింది. ఆవిడ మార్నింగ్ ఒక మాట మాట్లాడింది, మళ్ళీ ఈవినింగ్ కే మాట మార్చేసింది. ఇది ఎందుకని ఇంత డిఫరెన్స్ వచ్చింది వెంట వెంటనే? మ్యానిపులేట్ చేస్తారు వీళ్ళందరినీ, అంతే. వ్యవస్థల్ని చేస్తారు, మనుషుల్ని చేస్తారు. అంటే డబ్బులు ఇచ్చి చేస్తారా, భయపెట్టి చేస్తారా? భయపెట్టడమే ఎక్కువ. డబ్బులు ఇవ్వడం మన వల్ల కాని పని. అది మాత్రం ఆవకటి అడకు సినిమాలో లాగా జగన్ అనే వ్యక్తి డబ్బులు ఇస్తాడా? ఎవరన్నా ఇస్తే ఇప్పుడు ఈ రోజున డబ్బులు ఇస్తాడంటే జై జగన్ అనిపించుకోవడానికి ఇస్తాడు, గంజాయి బ్యాచ్ ని పోగేయడానికి ఇస్తాడు. వీళ్ళ కోసం ఇదిగో 200 ఇస్తాము, ఇదిగో ఆటో డబ్బులు ఇస్తాము, లేకపోతే బిర్యానీ ఇస్తాము, మందు బాటిల్ ఇస్తామని చెప్పి తీసుకొస్తారంట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వరంట. అది వాళ్ళ ప్రాబ్లం. అక్కడికి వచ్చేసి వీళ్ళంతా వాళ్ళు డబ్బులు పెట్టి తాగేస్తారు, తీరా వీళ్ళు డబ్బులు ఇవ్వరు. తర్వాత ఇంకా బూతుల పురాణానికి లెగుస్తారు. ఇప్పుడు నిన్నటి జరిగిన విషయంలో కూడా నేను కూడా దాన్ని గమనించాను. వాళ్ళు ఉదయం ఒకలా మాట్లాడటం, మళ్ళీ సాయంత్రానికి ఫ్లైట్ ఫిరాయించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు దీనిలో వచ్చిన మార్పులు ఏంటి అంటే వైఎస్ జగన్ బ్యాచ్ అంతా ఎలా ఉండిద్ది, ఎవరినైనా ఎలా భయపెడతారు, ఏ విధంగా వాళ్ళ మీద ఒక భయంకరమైన వాళ్ళ రాక్షసత్వాన్ని చూపిస్తారు. రేపొద్దున అక్కడ ఉండే అవకాశానికి కూడా వాళ్ళ ఇవ్వని పరిస్థితి కనుక వాళ్ళు తెస్తే గనక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది మాకు లేదని చెప్పాలి. మన సినిమాల్లో చూస్తాం ఇట్లాంటి. సినిమాల్లో ఒక స్క్రిప్ట్ ప్రకారం కథ, లేకపోతే దానికి సంబంధించిన డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల దగ్గర ఉంటాయి. వాళ్లే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని వాళ్లే చేస్తారు. మరి ఆ ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఎవరున్నారో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళల్లో ఇంత దారుణంగా అక్కడ ఉన్న ఒక ఏదైతే నువ్వు చేసే కార్యక్రమం ఏంటి, చెప్తున్నదేంటి, ఎవరికి ఇబ్బంది ఉంది, అసలు అక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్ రావటం వల్ల ఇబ్బంది అక్కడ తలెత్తింది. ఎంత దారుణం అంటే మొన్న సిదిరి అప్పలరాజు విషయంలో అలానే చేసావు, ఇక్కడ ఈ రోజున ఇలానే చేసావు, గతంలో పొదిలి వెళ్ళినప్పుడు అలానే చేశాడు, తర్వాత గుంటూరు మిర్చి యార్డులకు వెళ్ళాడు, అక్కడ కూడా అట్లానే చేశాడు. ముందు ఏదైనా రైతులకి ప్రాబ్లం ఉంది, ఆ గిట్టుబాటు ధర లేదు అని అనుకున్నప్పుడు ఫస్ట్ అధికారులతో కదా మేడం మాట్లాడాల్సింది, ఆ తర్వాత రైతుల దాకా వెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్ గా వెళ్ళిపోయేది. రైతులు ఏదన్నా బయటకు వచ్చేసి మాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పలేదు. అక్కడ వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళు అక్కడున్న కలెక్టర్ కార్యాలయానికో, లేకపోతే అధికారులకో, లేకపోతే ఏదైతే వాళ్ళకి సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించిన ఆఫీసులు ఉంటాయో అక్కడికో వెళతారు. వెళ్ళి వాళ్ళ సమస్యలను వివరిస్తారు, లేకపోతే లెటర్లు పెట్టుకుంటారు, అర్జీలు పెట్టుకుంటారు, ఆ పరిష్కారం చూపించమని అడుగుతారు. మరి ఈ రోజున వైఎస్ జగన్ అనే వ్యక్తి ఎందుకు వచ్చాడు? ఆ పక్కన ముసలమ్మని చూసారు కదా వీడియోలో, ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కన్నెత్తి పక్కకు చూడాల, ఎక్కడ స్క్రిప్ట్ మర్చిపోతానని అని. డెడికేషన్ అంటారా ఇది? కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మర్చిపోతానని చెప్పేసి. ఆయనకి డెడికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? కానీ 45 ఏళ్ల దానయ్యనే ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాడన్న వ్యక్తి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న ఆవిడ ఇంకేంటి సక్సెస్ వచ్చింది నాకెందుకు, అసలే నాకు శవాలంటే ఇష్టం, పోతే పోయింది, ఇంకో యాత్ర చేస్తాననే రకం. నిజంగా ఆ వీడియోలో చూసుకుంటే ఆవిడ లిటరల్ గా కళ్ళు తిరిగి పడిపోయింది పాపం. ఇప్పుడు మీకు ఈ రోజే కాదు, మొన్న వైజాగ్ వెళ్ళాడు మత్స్యకారులు సంబంధించి, వాళ్ళంతా కూడా దయచేసి మాతో మీరెవరు మాట్లాడవద్దు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో మా పిల్లల్ని పోగొట్టుకున్నాము, వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు సముద్రంలో వేటకెళ్ళి, కాబట్టి అమ్మాయి వామిటింగ్ ఇబ్బందిగా ఉండి పక్కనుండి నా వల్ల కావట్లేదు, నేను ఇక్కడ నిలబడినానంటే జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబెట్టేసి వీళ్ళు వీడియోలు తీస్తున్నారు ఆయన మాట్లాడుతూ ఉంటే. అదే సిచ్యువేషన్ సేమ్ అక్కడ కూడా. ఆ అమ్మాయి ఉండలేక పక్కన ఎవరినో పిలిపించుకొని పక్క వెళ్ళిపోయింది. అంటే మీరు చచ్చినా బ్రతికినా నాకు అనవసరం, నా స్క్రిప్ట్ నేను చదివి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ. అది ఆ జగన్మోహన్ రెడ్డి ఆ కాన్సన్ట్రేషన్ అంతా ఆ స్క్రిప్ట్ మీద పెడతాడు. ఎందుకంటే అన్నయ్యకి చూడకుండా చదవటం రాదు, అసలు మాట్లాడలేడు. ఈ పేపర్ లో చూస్తున్నారు తప్ప ఇలా పక్కకు మాత్రం చూడలేదు ఆయన. మరి అంతే, ఉండే ఫ్లో పోతుంది అంటాడు. ఎవరన్నా మధ్యలో ఎవరైనా విలేకరుల క్వశ్చన్స్ వేశారనుకో, వెంటనే ఫ్లో పోతుంది, ఆగు నువ్వెవడు అని చెప్పేసి మధ్యలో ఆపేసి వెళ్ళిపోతాడు, అదో ప్రాబ్లం ఉంది. ఇవన్నీ చూసి 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 వీళ్ళు పెద్ద సైకో బ్యాచ్. వీళ్ళకి ఒక పార్టీ అంటూ ఉండటం అనవసరం. రాష్ట్రానికి దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే మద్యం ఆరోగ్యానికి హానికరం అన్నట్లుగా, లేకపోతే స్మోకింగ్ ఇన్సూరెన్స్ టు హెల్త్ అన్నట్లుగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రం అనే అభివృద్ధికి వీళ్ళు హానికరం. ఇక్కడున్న ఏదైతే మనం మంచి వాతావరణం ఉందో దానికి వీళ్ళు హానికరం అనేది వాస్తవం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.